అదృష్టం అనే ట్యాగ్ ఎలాంటి డౌట్ లేకుండా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి ఇవ్వచ్చు. ఒక బ్యాటర్ వరుసగా విఫలమైతే ఎంతకాలం జట్లో ఉంటాడు? 2 సిరీస్లు లేకపోతే 3 సిరీస్లు, మహా అయితే ఒక 5 సిరీస్ల వరకు భరించవచ్చు. కానీ సూర్యను మాత్రం టీమిండియా దాదాపు 2 ఏళ్లుగా భరిస్తూ వస్తుంది. అయితే ఏ రోజు కూడా ఈ టీమిండియా టీ20 కెప్టెన్పై జట్టు యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ముంబై బ్యాటర్ ఫామ్ దిగజారుతూ వస్తుంది. ఎప్పుడైతే రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడో అప్పటి నుంచి సూర్య బ్యాటింగ్ ఘోరంగా ఉంది. 2025లో అయితే సూర్య కేవలం 15 యావరేజ్తో పరుగులు చేయడం తీవ్ర విమర్శలకు గురిచేసింది. కెప్టెన్గా ఇలాంటి బ్యాటింగ్తో జట్టుకు చాలాసార్లు భారంగా మారాడు. ఆసియా కప్లో కూడా ఒక్క మ్యాచ్ ఆడకపోవడంతో సూర్య కెప్టెన్సీపై చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక సిరీస్లోనూ ఈ టీమిండియా టీ20 కెప్టెన్ తన పేల ఫామ్ కొనసాగించాడు. అయితే దగ్గరలో వరల్డ్ కప్ ఉండడంతో సూర్య బతికిపోయాడు. వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నీకి ముందు కెప్టెన్ని మారిస్తే జట్టు గందరగోళానికి గురవుతుందని, పైగా అప్పటికప్పుడు సడన్గా సూర్యను తప్పిస్తే జట్టును లీడ్ చేసే ప్లేయర్ లేడని భావించిన సెలెక్టర్లు వరల్డ్ కప్కు సూర్యను కెప్టెన్గా ప్రకటించారు. వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించిన సూర్య కాన్ఫిడెంట్గా కనిపించాడు. యుఎస్ఏలో జరిగిన తొలి మ్యాచ్లో జట్టు మొత్తం విఫలమైన 84 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ సూర్య ఫామ్ పోయింది. ఆ తర్వాత నమీబియాతో విఫలమైన సూర్య ఆ తర్వాత పాకిస్తాన్, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికాలపై కేవలం 100 స్ట్రైక్ రేట్తో మాత్రమే పరుగులు చేశాడు. ఇక పసికోన జింబాబ్వేపై మాత్రం రెచ్చిపోయి 13 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బ్యాట్ ఫామ్ కంటిన్యూ చేశాడు. కీలకమైన వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్తో పాటు సెమీస్లో ఇంగ్లాండ్పై ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇక ఫైనల్లో తొలి బంతికి అవుట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. సాధారణంగా ఇలాంటి ప్లేయర్ను జట్టు నుంచి వెంటనే తప్పిస్తారు, కానీ సూర్యను మాత్రం జట్టు కాపాడింది. బ్యాటింగ్లో విఫలమైన అదే సమయంలో కెప్టెన్గా జట్టును అద్భుతంగా లీడ్ చేశాడు. సూర్య ఇండియన్ టీ20 కెప్టెన్గా అడుగుపెట్టిన దగ్గర నుంచి మన జట్టు తిరుగులేని విజయాలతో దూసుకెళ్లింది. ఈ క్రమంలో కనీసం ఒక సిరీస్ కూడా టీమిండియాతో ఓడిపోలేదు. ఈ క్రమంలో ఆసియా కప్తో పాటు తాజాగా టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. జట్టు సమిష్టిగా ఆడుతూ విజయాలను సాధించడంతో సూర్యకు ఎదురు లేకుండా పోతుంది.